కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైతులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏలూరులో వివిధ ప్రజా సంఘాల నాయకులు మహాధర్నా నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బూటకపు హామీలతో రైతులు కార్మికుల్ని మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని మోసం చేశారని, కనీసం మద్దతు ధర కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరులోని ధర్నా చౌక్ నుంచి అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా కూడా రైతు సంఘాలు మరియు కార్మిక సంఘాలు కూడా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించి రెండు సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఈరోజు ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున 2020లో పోరాటం చేశారు. ఆ రోజు కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి విజయం సాధించిన పరిస్థితి ఉన్నది. అయితే ఆ చట్టాలు అయితే రద్దు చేశారు, కానీ ఆ చట్టాలు రద్దు చేసిన సందర్భంగా మోడీ ప్రభుత్వం రైతాంగానికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అంటే మేము మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తామని చెప్పారు. మరి ఇంతవరకు ఆ చట్టం తీసుకొచ్చిన పరిస్థితి కనబడట్లేదు. కమిటీ వేసి మాత్రం చేతులు దులుపుకున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఉన్నారు. ఆ పంటలకి కనీస ధరలు అందక నష్టపోతా ఉన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా ప్రకారం రైతులకి మద్దతు ధరలు అందాల్సిన అవసరం ఉన్నది. అంటే రైతులు మద్దతు ధరల చట్టం కోరుతా ఉంటే కేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం వ్యవసాయాన్ని డిజిటలైజేషన్ పేరుతో డ్యామ్ అనే పేరుతోటి కార్పొరేటీకరించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, కార్మికులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక నోటీసులు జారీ చేస్తూ ఈ మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రైతాంగం యొక్క కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతాంగం కోసం ఆలోచించినటువంటి చరిత్ర ఇవాళ మోడీకి ఉంది. ఆ మోడీని అనుసరించే చంద్రబాబుని కూడా గద్దె దించేంత వరకు కార్మికులు, రైతాంగం, అలాగే ప్రజానీకమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో కొనసాగిస్తాం. ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 500 కలెక్టరేట్ల ముందు ఆందోళన నిర్వహిస్తుంది. ఈ ఆందోళన మరింత ఉధృతం చేసి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాలకి తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం దాల్చినటువంటి సందర్భంలో చివరికి రైతాంగ ఉద్యమానికి తల ఒగ్గినటువంటి మోడీ గవర్నమెంటు ఆ రోజు 3 చట్టాలను రద్దు చేస్తూ అనేక హామీలు కూడా ఇవ్వటం అనేది జరిగింది. అంటే 3 సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ దేశ ప్రజలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకని వాళ్ళ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. అదేవిధంగా భారతదేశంలో రైతులు, కౌలు రైతులు, అనేక వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల నుండి పరిష్కారం కోసం ఈ యొక్క మోడీ గారికి మహా హెచ్చరిక అనే కార్యక్రమం పేరుతోటి ఇవాళ ఈరోజు దేశవ్యాప్తంగా సుమారుగా 500 కలెక్టరేట్ల ముందు ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో చూసుకుంటే పరిస్థితి అన్నదాత సుఖీభవ అన్నట్టు తరహాలో చూసి పథకాలు తీసుకొస్తున్నారు. ఈ అసలు రైతుకి సంబంధించి అసలు పథకమే లేదు, పెట్టుబడి సాయం లేదు. ఏం చూస్తారు? చంద్రబాబు నాయుడు అబద్ధాలకు బ్రాండు అంబాసిడర్ అనే దాంతో మరోమారు రుజువైంది. ప్రధానంగా ఎన్నికల ముందు మేము అదే చెప్పాము. చంద్రబాబు నాయుడు చెప్పుతున్నది నమ్మడానికి అవకాశం లేదు. ఎన్నికల కోసము, ఓట్ల కోసము, అధికారంలోకి రావడం కోసమే అనేక హామీలు ఇచ్చాడు తప్పితే ఈ హామీలను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తారన్నటువంటి గ్యారంటీ లేదు. అప్పుల నుండి లాభాల్లోకి తీసుకొస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు హామీలను మర్చిపోయి ఇవాళ డబ్బులు లేవు, ఏది చేద్దామన్నా భయం వేస్తుంది, ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే భయం వేస్తుంది అనేసి మాట మార్చాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ పేదలు ఉపాధి పథకాన్ని ఈ మోడీ ప్రభుత్వం నీరుగాస్త ప్రయత్నం చేస్తుంది. గత 11 బడ్జెట్లలో నిధులను కేటాయింపు తగ్గించి గ్రామీణ పేదలకి ఉపాధి లేకుండా చేస్తుంది. ఆ విధంగా సంవత్సరం 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న మోడీ గడిచిన 10 సంవత్సరాల్లో 20 కోట్ల మందికి ఉపాధి కల్పించకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేసి కొత్త నిరుద్యోగం తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా నిరుద్యోగ యువతని పెంచి పోషిస్తున్న మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా, అలాగే రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజానికాన్ని సమీకరించి కార్మికుల్ని, రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.
చూడొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే కేంద్రం మరోవైపు రాష్ట్రం సంబంధించి రైతులకు వ్యతిరేకంగా మరోవైపు కార్మికులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలు కానీ మరోవైపు మద్దతు ధర ఇవ్వకుండా చేసినటువంటి తీరు కానీ తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.